నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? నువ్వు కేక అనలేవు కానీ క్యూట్ గా ఉంటావు. గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా, ఈ లోకం మొత్తం నేనవుతా. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా. ఇలాంటి వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో వచ్చింది, మీరైతే డౌన్లోడ్ చేసుకొని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటే మనకైతే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి అలైట్ మోషన్లోకి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకైతే ఫాంట్ ఏమైనా ప్రాబ్లం అయితే రాదనమాట. మీకైతే ఫాంట్ అయితే అలానే ఉంటుంది, చేంజ్ చేసిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే సైడ్ స్క్రోల్ చేసుకొని మీకు ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే సింపుల్గా వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మీరు సైడ్ స్క్రోల్ చేసుకున్నాక ఇక్కడ 13.8 మిల్లీ సెకండ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోటో కనపడుతుంది కదా, పిఎన్జీ ఫోటో, మామూలు ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫీల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది, దానిపైకి అయితే వెళ్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన మనకి ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయితే అయిపోతుంది. దాని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే సెట్ అయితే అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. మీకైతే ఎఫెక్ట్ కూడా ఆటోమేటిక్గానే ఇచ్చేసాను. మీ ఫోటోస్ రీప్లేస్మెంట్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కింద ఇంకో ఫోటో కనబడుతుంది కదా, ఇక్కడ టెక్స్ట్ కింద ఫోటో కనబడుతుంది కదా, ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైకి అయితే ట్యాప్ చేసుకోండి. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మనకి మళ్ళీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోతుంది. మీరు కొంచెం డౌన్కి అయితే పెట్టుకొని మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చి పైన అయితే ఇక్కడ ఒకటి మనకి లేయర్ కనపడుతుంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ లేయర్ కనపడుతుంది, ఆ లేయర్ పట్టుకొని మనకైతే కొంచెం పైకి అయితే అంటే మనకు ఆటోమేటిక్గా ఫోటోకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఫోటో అయితే యాడ్ అయితే అయిపోయింది సింపుల్గా. ఇలానే మీరైతే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టుకొని ఇలా ఫోటో పైన ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేస్తే మనకి సింపుల్గా ఫోటో అనేది అయితే యాడ్ అయితే అయిపోయించండి సింపుల్గా అనేది. మీకైతే ఇలానే అన్ని ఫొటోస్ అయితే 4 ఫొటోస్ 5 ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఆ ఫొటోస్ రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే వీడియో అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మీరు లిరిక్స్ నేమ్ మార్చాల్సిన అవసరమే లేదు, సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీకు డైరెక్ట్గా అనేది అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అయితే అందుతాయి. లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకుని డైలీ అయితే అక్కడ కూడా రీల్స్ అనేది అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే డైరెక్ట్ అయితే ఇస్తుంటాను. మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకుని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా వీడియోస్ ఎడిట్ చేయాలి అనుకున్నట్లయితే మాకైతే మెసేజ్ చేశారంటే లేకపోతే కింద కామెంట్ చేసి నేను డైరెక్ట్గా అయితే మీకైతే ఎడిట్ చేస్తాను. ఆ వీడియో పైన అయితే నేను సాంగ్ అయితే చేసి వీడియో అనేది అయితే ఎడిట్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.